నీకు అనిపించడం లేదా మనం ఒక సామాను మర్చిపోయాం. ఏ సామాన్ నాన్నా? చింకీ ఇంకా అమ్మ కూడా నాన్న వైపు సర్ప్రైజ్ గా చూస్తుంటారు. అరే దీపావళికి టపాకాయలు తీసుకోరా. గట్టు ఇంకా చింకీ ఒకరినొకరు చూసుకుంటారు. తరువాత చింకీ ఇలా అంటుంది. లేదు నాన్న, మేము పటాకాయలు తీసుకోము. దీపావళి వెలుగుల పండుగ. మనం చాలా దీపాలు, లైట్, బల్బులు కూడా తీసుకున్నాం కదా. కానీ ఎయిర్ పొల్యూషన్ ఇంకా సౌండ్ పొల్యూషన్ అయ్యే పటాకాయలు మాకు వద్దు, ఓకే? అవును నాన్న, చింకీ నిజమే చెప్తుంది. ఇలా టపాకాయలు పేల్చడం వల్ల మనం పీల్చే గాలి కలుషితమైపోతుంది. ఇంకా అవి పేల్చడం వల్ల వచ్చే శబ్దం వల్ల కూడా చాలా సౌండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఎన్ని రకాల జంతువులు, పక్షులు అన్నీ కూడా భయపడిపోతాయి. వావ్ పిల్లలు, మీ ఇద్దరైతే చాలా తెలివైన వారు, ఇంకా రెస్పాన్సిబుల్ గా కూడా. గట్టు ఇంకా చింకీ మాటలు విని అమ్మా నాన్న చాలా ఆనందపడతారు. మార్కెట్ నుండి తిరిగి వచ్చిన తర్వాత